ఏది ఉన్నా లేకపోయినా సత్పురుషులతో కలిసి తిరిగాడు, సత్పురుషులను సేవించాడు, వాళ్ళతో కలిసి ఉన్నాడు. సత్పురుషులతో కలిసి ఉంటే చాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అందులో సందేహం ఏం లేదు. మీరు ఎంత ధర్మం ఆచరించారన్నది పక్కన పెట్టండి, సత్పురుషునితో కలిసి ఉంటే, సత్పురుషునితో కలిసి ఉంటే అన్న మాటని బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఆయనతో కలిసి ఉన్నారని తిరగడం కాదు, ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టి పక్కన ఉంచుకోగలడా? అలా ఉంచుకోగలిగితే చాలు. ఏ కారణానికైనా సరే అలా ఉంచుకోగలిగితే చాలు, వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు. అందుకే శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. సత్సంగమే సమస్త అభ్యున్నతికి కారణము. ప్రహ్లాదుడు అంతటి భక్తుడుగా పుట్టడానికి కారణము సత్సంగమే. అందుకే జీవితంలో తనకి తాను గొప్పగా